వరంగల్ నగరంలోని ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ మేళా ప్రారంభమైంది. ఈ యొక్క ఎగ్జిబిషన్ మేళా 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోపాల్ నవీన్ రాజ్ ప్రారంభించారు. వీరితో పాటు ఎగ్జిబిషన్ ప్రొపరేటర్ అయినటువంటి తయ్యబ్ అస్లం మరియు ఈ వరంగల్ మేనేజర్ అయినటువంటి ఫెరోజ్ అలీ, మొహమ్మద్ అబ్దుల్ బాసిత్ తాహెర్, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మరియు మండి బజార్ దర్గా కమిటీకి సంబంధించినటువంటి నాయకులు వీరు. కార్పొరేటర్స్ మిసాల ప్రకాష్ మరియు ఎస్కే మోయిన్, సీనియర్ జర్నలిస్టు వహీద్ గుల్షన్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు చాలామంది పాల్గొన్నారు. కాబట్టి ఇక్కడ వరంగల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎగ్జిబిషన్ను ఉపయోగించుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఇదే. बॉस हाँ बॉस इधर देखो बॉस इधर ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే మనం గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ థీమ్ తోటి ఇక్కడి ప్రజలకి మనం చూపెట్టగలుగుతున్నాం. ఇది చూపెట్టగలగడానికి కారణం ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు లీడర్లు, మన తాహిర్ భాయ్ ప్రత్యేకంగా మాకు ఎప్పటికైనా అవకాశం ఇస్తారు కాబట్టి మేము చూపెట్టగలుగుతాం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇస్లామియా కాలేజ్ వాళ్ళకి ఇక్కడ దీని ప్రత్యేకత ఏంటంటే సార్, మా ఎంటర్టైన్మెంట్ ప్రజలకు కలుగుతుంది, దాంతోపాటు 200 మందికి ఉపాధి కూడా కలుగుతుంది ఈ ప్రాంతం. ఎగ్జిబిషన్ మాత్రం కంటిన్యూగా మన ఆహ్లాదం కొరకు, సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఎక్కడికో పోకుండా ఉండడానికి కొరకు, వాళ్ళు ఎంత లాభం వచ్చిందనేది కాకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషం. बस 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 बस